ఓకే. హాయ్ బడీస్. నేను మీ ది గోట్ 19. చాలా మంది మోటార్ ఇన్ఫ్లుయెన్సర్స్ కొత్త బైక్స్ లాంచ్ అయినప్పుడు ఆ బైక్ గురించి స్పెక్స్ చెప్తుంటే దాని బీహెచ్‌పి, దాని టార్క్, దాని సీసీ వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ బైక్ మైలేజ్ గురించి కూడా. అయితే అసలు ఈ బీహెచ్‌పి అంటే ఏంటి? టార్క్ అంటే ఏంటి? సీసీ అంటే ఏంటి? అసలు వీటి గురించి మనం కొంచెం డెప్త్‌గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అంటే నేను ఇవన్నీ నెట్‌లో సెర్చ్ చేయడం గానీ, నేను నాకు ఒక 2019 నుంచి వెళ్ళి బైక్ నడుపుతున్న ఎక్స్పీరియన్స్ ఉంది. బైక్స్ గురించి చాలా తెలుసు. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా. అయితే ఇప్పుడు ఒకసారి మనం బ్రీఫ్‌గా బీహెచ్‌పి అంటే ఏంటి? టార్క్ అంటే ఏంటి? వీటి గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. టాపిక్ లోకి వెళ్తే బీహెచ్‌పి అంటే ఏంటి అంటే బైక్ హార్స్ పవర్ అనమాట. ఇది బైక్ పర్ఫార్మెన్స్ ని, బైక్ అసలు పవర్ ని ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది, దాని పుల్ ఎలా ఉంటుందో చెప్తుంది అనమాట. అయితే ఇప్పుడు ప్రెసెంట్ నేను యూజ్ చేసే KTM RC 390కి వచ్చేసి 42.9 bhp ఉంటుంది. అంటే ఇది ఈక్వల్ టు 42 హార్సెస్ అనమాట. అంటే 42 హార్సెస్ ఎంత పవర్ అయితే ఒకేసారి పుల్ ఇస్తాయో, అంటే ఒక లారీ ఒక దగ్గర ఉందనుకుందాం. అయితే ఆ లారీని ఒక 42 హార్సులు పెట్టి లాగితే ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందో అలాంటి 42 హార్సెస్ ఈ బైక్ ఇంజన్ లో ఉంటాయి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ వచ్చేసి బీహెచ్‌పి బైక్ యొక్క టాప్ స్పీడ్ ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు నా KTM RC 390 ఉంది, అప్రాక్స్ ఒక 170 స్పీడ్ రీచ్ అవుతుంది. BMW S1000RR కానీ, నింజా H2R అయినా సరే, Z900 అయినా సరే, ఈ బైక్స్ కూడా ఏంటంటే మంచి పుల్ ఇస్తాయి అనమాట ఇనిషియల్ నుంచి వెళ్ళి. ఇది సెకండ్ గేర్ లోనే, ఫస్ట్ గేర్ లోనే 180 క్రాస్ కావడం, సెకండ్ లోనే 200 వెళ్ళిపోవడం అనేది బీహెచ్‌పి మేటర్ ని బట్టే ఉంటది. ఎక్కువ మనం ఇప్పుడు స్పోర్ట్స్ బైక్స్ లో చూసుకుంటే బీహెచ్‌పి అండ్ టార్క్ రెండు హై పర్ఫార్మెన్స్ లోనే ఉంటాయి. ఇంకొకటి బీహెచ్‌పి అనేది నేను ఆర్సీ మీద ఒక 5th గేర్ లో ఒక 140లో ఉన్న 6th గేర్ వేసి రేస్ ఇవ్వగానే మళ్ళీ బైక్ అనేది ఫాస్ట్ గా మూవ్ అయిపోతుంది, పికప్ లెగుస్తుంది అనమాట. అంటే బీహెచ్‌పి అనేది హార్స్ పవర్ ని డిసైడ్ చేస్తూ బైక్ ని ముందుకి పుష్ చేస్తూ ఉంటది. ఎప్పుడైనా సరే మనం బైక్ పుష్ చేస్తే మనం వెనక్కి పుల్ అయిపోతా ఉంటాం అనేది బీహెచ్‌పి ని మెయిన్ గా డిసైడ్ చేసుకునే ఉంటది. అదే ఇప్పుడు నార్మల్ గా స్ప్లెండర్ చూసుకుందాం. స్ప్లెండర్ ప్లస్ అది ఎంత, దానికి అప్రాక్సిమేట్ గా ఒక హార్స్ పవర్ వచ్చేసి 9 or 8 ఉంటది. బీహెచ్‌పి కానీ టార్క్ కానీ ఇవేంటి ఏం చేస్తాయి, బైక్ ఎంత రేసింగ్ ఇచ్చినా గానీ బైక్ అక్కడే ఉంటది, లేకపోతే బాగా సౌండ్ వస్తుంది, బైక్ స్పీడ్ వెళ్ళదు. అదే బీహెచ్‌పి ఎక్కువ ఉంటే అది ఆటోమేటిక్ గా బైక్ ఫాస్ట్ అవుతుంది. అంతే ఇప్పుడు నాది MT కూడా ఉంది. MT-15 వచ్చేసి దాని హార్స్ పవర్ ఎంత, 18.4 bhp హార్స్ పవర్ అనమాట. దానికి అది ఈక్వల్ టు 18 హార్సెస్. అందుకే అవి కూడా ట్రాఫిక్స్ లో కానీ ఎక్కడైనా స్ట్రీట్ వేరియంట్ కాబట్టి, అది నేకెడ్ స్ట్రీట్ వేరియంట్ కాబట్టి మనం పుల్ ఇవ్వగానే థ్రోటల్ యాక్సిలరేటర్ థ్రోటల్ ఇవ్వగానే బండి కూడా ఫాస్ట్ గా మూవ్ అయిపోతుంది.